ట్రేడర్స్ అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనకు ఆల్రెడీ మన ప్రొడక్ట్‌లు వాడి రిజల్ట్ పొంది మనకొచ్చింది ఏ విధంగా పనిచేస్తాయో చెన్నూరు శ్రీనివాస్ సారు మన ద్వారా మనం తెలుసుకున్నాం. అందరూ కూడా దయవుంచి లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. దాంట్లో మళ్ళా మీకేమన్నా డౌట్స్ ఉంటే లాస్ట్‌లో అడగండి. క్వెషన్ అండ్ ఆన్సర్ సార్ చేస్తాడు. ఓకే సార్. శ్రీను సార్ ప్లీజ్ స్టార్ట్. సార్ సేవా మిత్రులందరికీ శుభోదయం అండి. నా పేరు డాక్టర్ చెన్నూరు శ్రీనివాసులు. సో ముందుగా నేను ఈ ప్రోడక్ట్ గురించి టెస్టిమనీ చెప్పబోయే ముందు ఏంటంటే నేను ఏంటి, ముందు ఏ ప్రొఫెషన్లో ఉన్నాను అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో నేను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ హెచ్డబ్ల్యూగా చేశానండి. తమిళనాడు బార్డర్లో చేశాను. నేను నగిరి నియోజకవర్గంలో చేశాను. సో అక్కడ నాకు జాబ్ వచ్చిందండి. జాబ్ వచ్చినా కూడా నాకు అప్పటికే కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండేది. ఇంకా కొంచెం 8 ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను సార్. ఏంటంటే బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది. అంటే 5 మినిట్స్ నేను ఇట్లా కూర్చోలేను, 5 మినిట్స్ నిలబడుకోలేను. అంటే ఒక 5 మినిట్స్ నిలబడుకున్నా కూడా నడుములన్నీ లాగేస్తాయి. బస్సులో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అండ్ మాక్సిమం 1 అవర్ జర్నీ చేసామంటే ఇంకా విపరీతమైన పెయిన్ అండి, లాగేస్తుంటాయి. నిలబడుకున్నా కూడా అదే పరిస్థితి నాది. అట్లా చాలా 8 ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను. తిరుపతి సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడ కూడా బ్లడ్ టెస్ట్ అని చేశారు, ఎక్స్రేలు తీశారు. అక్కడ కూడా రెక్టిఫై చేయలేకపోయింది. మళ్ళీ సిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే బర్డ్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. పక్కనే బర్డ్ హాస్పిటల్ ఉంటుందంటే అదే బర్డ్ హాస్పిటల్ అంటే ఓన్లీ బోన్స్కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ అంతా కూడా అక్కడ ఉంది. సో వాళ్ళు దాంట్లో చాలా స్పెషలిస్ట్. అక్కడ కూడా రెఫర్ చేశారు. అక్కడ పోయిన తర్వాత కూడా నాకేంటంటే మళ్ళీ ఎక్స్రేలు తీశారు. ఎక్స్రేలు తీసి టెన్స్ అంతా చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు, నీకు ఎందుకు వస్తుంది పెయిన్ అని వాళ్ళు కూడా రెక్టిఫై చేయలేకపోయారు. పెయిన్ అయితే తగ్గట్లేదు. వెళ్ళినప్పుడల్లా ఏం చేశారంటే ఒక 2000 రూపీస్ టాబ్లెట్స్ రాసిచ్చేవాళ్ళు, అవి వాడమని పెట్టేవాళ్ళు. ఆ విధంగా 3 టైమ్స్ వెళ్ళాను. నాకు కనీసం ఒక 5% కూడా రిజల్ట్ అనేది లేదండి, ఏమాత్రం రిజల్ట్ లేదు. తర్వాత ఫైనల్ గా ఇక్కడ పులివెందుల్లో ఒక ఆయన పుల్లారెడ్డి అనే డాక్టర్ ఉందండి, పులివెందులు తెలుసుంటుంది ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి. ఒక ఇంజెక్షన్ చేస్తే మళ్ళీ మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ ఇంజెక్షన్ చేస్తారు, లైఫ్ లో మళ్ళీ మీకు ఆ పెయిన్ అనేది రాదు అని చెప్తారు. సో అక్కడ కూడా 2 టైమ్స్ వెళ్ళానండి. ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు మామూలు ఉన్న నా పెయిన్ కంటే కూడా దాదాపుగా 50 టైమ్స్ ఎక్కువ పెయిన్ అండి. ఆ ఇంజెక్షన్ చేయడం ప్రాణం చుక్కలు తీసేస్తుంది, అంత దారుణంగా ఉంటుంది పెయిన్ ఆయన ఇచ్చే ఇంజెక్షన్. 2 టైమ్స్ వెళ్ళాను. అక్కడ కూడా నాకు ఏం ప్రాబ్లం క్లియర్ కాలేదు. టాబ్లెట్స్ ఇచ్చారు, ఆ ఇంజెక్షన్ ఇచ్చారు. 5% కూడా నాకు ప్రాబ్లం క్లియర్ కాలేదు. తర్వాత ఫైనల్ గా సెంట్ హాస్పిటల్ బెంగళూరు ఉంది, అక్కడ వేరే వాళ్ళు నాకు రెఫర్ చేశారు. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వెళ్ళాను. అంటే ఎవ్రీ మంత్ వెళ్ళాలి, 1 మంత్కి ఒకసారి రమ్మని చెప్పారు. అక్కడ కూడా మళ్ళీ బ్లడ్ టెస్ట్ అన్ని చూపించినా కూడా లేదు, మళ్ళీ చేయాలన్నారు. బ్లడ్ టెస్ట్ అన్ని చేశారు, ఎక్స్రేలు స్కాన్లు అన్నీ అయిపోయింది. అన్ని చేసిన తర్వాత ఎవ్రీ మంత్ అక్కడ కూడా అంతే ఒక 2,000 to 3,000 టాబ్లెట్స్ ఇచ్చారు. సో ఆ టాబ్లెట్స్ అన్ని తీసుకొని వాడడం, మళ్ళీ వెళ్ళడం, ఏ మాత్రం నాకు కొంచెం కూడా తగ్గింది. ఫైనల్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మన కాలి బొటనవేలు నుంచి ఇక్కడ పైన మెడ నరాల వరకు మొత్తం అంతా నర్వ్స్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఆ సర్క్యులేట్ అయినప్పుడు మీకు వెన్నుపూసకు జాయింట్ అవుతున్నాయి, అవి రెండు కూడా టచ్ అవుతున్నాయి. టచ్ అయినప్పుడు మీకు పెయిన్ ఎక్కువ ఉంది. దానికి మార్గం ఏంటంటే ఆపరేషన్, అంటే ఆపరేషన్కి అవకాశం ఉంది. ఆపరేషన్ అవకాశం ఉంటే మేమే చేస్తాం. ఏమని చేస్తాం దానికి ఆపరేషన్. మరి మార్గం ఏంటంటే మీరు ఏ పని చేయకూడదు, 2 to 3 years బెడ్ రెస్ట్ కావాలి. వాళ్ళు చెప్పిందండి. నాకు పర్మనెంట్ కార్డు ఉందండి సెంట్ జాన్ హాస్పిటల్లో, పర్మనెంట్ పేషెంట్ కింద ఒక కార్డు ఇచ్చేస్తాను. ఎవ్రీ మంత్ వెళ్ళాలి, చూపించుకొని రావాలి. సో వాళ్ళు చెప్పింది ఫైనల్ గా ఏంటంటే 3 ఇయర్స్, 2 to 3 years మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అది కూడా ఏ విధంగా తీసుకోవాలి, బెడ్ మీద పడుకోకూడదు, ఖాళీ మంచం మీద పడుకోవాలి, వీలైతే కింద పడుకోవాలి. బెల్ట్ వేయకూడదు అన్నారు, నడుముకి బెల్ట్. యాక్చువల్గా బెల్ట్ వేసుకుంటుంటారు కొంతమంది ఈ బ్యాక్ పెయిన్ కి, ఆ బెల్ట్ వాడద్దు అన్నారు. ఆ బెల్ట్ వాడితే మీకు ఇంకా నర్వ్స్ అది ఇంకా దగ్గరికి మీకు ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది. సో వాకింగ్ చేయకూడదు అన్నారు, 2 వీలర్ జర్నీ చేయకూడదు అన్నారు, 4 వీలర్ జర్నీ చేయకూడదు అని చెప్పారు. సో కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అండి. నాకు ఒక రిపోర్ట్ రాసి ఇచ్చేసారు వాళ్ళు, డాక్టర్ వాళ్ళు. ఎందుకంటే నేను అక్కడ ఖచ్చితంగా జాబ్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు ఖచ్చితంగా మార్నింగ్ 7 నుంచి 10 వరకు నేను సిట్టింగ్ లో ఉండాల్సింది. ఎందుకంటే ఈ పిల్లలకు సంబంధించి మొత్తం నేనే చూసుకునే వాళ్ళండి. వాళ్ళకి బయోమెట్రిక్ కావచ్చు, అటెండెన్స్
తర్వాత వాళ్ళ యోగా క్లాసెస్ కావచ్చు, వాళ్ళ కంప్లీట్ గా నేను చూసుకున్న డ్యూటీ ఖచ్చితంగా 3 అవర్స్ కూర్చోవాలి. నా వల్ల కాదు, విపరీతమైన పెయిన్. అట్లా అయినా కూడా నాకు హెచ్డబ్ల్యూ గారు సపోర్ట్ చేసి నేను హాస్పిటల్కి వెళ్ళి 1 మంత్ లేకపోయినా కూడా నాకు అటెండెన్స్ వేసి పంపించి చేసేవాళ్ళు. సో సివియర్ అయిపోయింది, నా వల్ల కావడం లేదు. దాన్ని బట్టి ఇంకా 2 to 3 years అంటే ఎవరు మనకు సెలవు ఇవ్వరు. దానివల్ల ఏం చేశానంటే జాబ్ రిజైన్ చేసేసాను. జాబ్ రిజైన్ చేసేసి ఒక 2 years బెడ్ రెస్ట్, వేరే పని ఏం లేదు. టైంకి తినాలి, పడుకోవాలి, ఎక్కడికి పోయే పని లేదు, వాకింగ్ కూడా చేయకూడదు అని చెప్పి. కాబట్టి తింటూ పడుకుంటాను. 2 years ఇదే పని చేస్తాను, వేరేదేం లేదు. ఆ విధంగా ఉండడం వల్ల నాకు ఒక 10% కూడా, 10 కాదు కదా, 5% కూడా నేను దాని నుంచి రికవరీ కాలేకపోయాను. అది కాకుండా మనకు ఆ రికవరీ కాకపోవడం పక్కన పెడితే 15 kgs ఓవర్ వెయిట్ అండి. 15 kgs పెరిగింది, 86 kgs వచ్చేసాను వెయిట్. 15 kgs నేను ఉన్నదానికంటే అడిషనల్గా 15 kgs వెయిట్ వచ్చింది. ఎందుకంటే ఏ వర్క్ లేదు, టైం తినాలి, పడుకోవాలి, వేరే పని ఏం లేదు, ఏ యాక్టివిటీ చేయకూడదు, జర్నీ చేయకూడదు. సో ఈ విధంగా ఉండేటప్పుడు 15 kgs వెయిట్ కూడా పెరుగుతాను. అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, సో ఇదే విధంగా ఉంటే మనిషికి ఏదో ఒక అవగేషన్ ఉండాలి కంపల్సరీ. అలాగే ఉన్నామంటే మనం ఇబ్బంది పడతాం అనేసి ఏదైనా బిజినెస్, చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం, అవగేషన్ ఉండాలి, ఖాళీగా కూర్చోకూడదు అని చెప్పేసి అనుకొని సెర్చ్ చేసిన తర్వాత నేను నాకేంటంటే బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల అంటే క్లాత్ బిజినెస్ చేద్దామనేసి రెడీమేడ్ షాప్ ఒకటి ఓపెన్ చేశాను రాయపేట దగ్గర. రెడీమేడ్ షాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అక్కడ కూర్చుంది. అప్పుడు నగేష్ అనే అతను, ఒక అతను పరిచయం, ఆ షాప్ సర్చింగ్ లో నాకు పరిచయం అయ్యాడు. షాప్ కావాలని అడిగినప్పుడు పరిచయం అయినాడు. తర్వాత అతను చూపించాడు ఒకటి, నాకు నచ్చలేదు. తర్వాత ఇంకోటి దొరికింది, దాని షాప్ తీసి ఓపెన్ చేసి కూర్చుంది. ఆ షాప్ ఓపెన్ చేసిన 10 days నా దగ్గరికి వచ్చాను. సార్ మీకు పని ఉంది సార్, నేను తర్వాత కలుస్తాను. సరే మామూలుగా ఆ రోజు పరిచయం అయ్యాడు ఏమనుకుంటే, అతను వాళ్ళ అప్నాయిలన్నీ తీసుకొచ్చారు. అప్నాయిని తీసుకొచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. ఏది మన క్యాటలాగ్ తీసుకొచ్చారు. క్యాటలాగ్ తీసుకొచ్చి ఇది పరిచయం చెప్పి ఐడి తీసుకోండి సార్ అని చెప్పారు. నేను ఒకటే చెప్తాను, నెట్వర్క్ మార్కెటింగ్ లో నాకు 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ మనకు MLM వచ్చింది, లాంచ్ అయ్యింది క్వాంటమ్. ఆ క్వాంటమ్ నుంచి కూడా నాకు అన్ని క్వాంటమ్, స్టాండ్, కేడియా, ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా చేశాను. వద్దు అనుకునేసి నేను డ్రాప్ అయిపోయాను, నెట్వర్క్ మార్కెటింగ్ చేయకూడదు. చెప్పాను సార్ నేను ఆల్రెడీ 11 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను నెట్వర్క్ చేయదలుచుకోలేదు, నాకు వద్దని చెప్పాను. లేదు సార్ కంపల్సరీ చేయాలి, మీరు అసలు నెగిటివ్ ఉంటే ఎట్లా అని చెప్పింది. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దండి. సరే సార్ ఐడి వేసుకున్నాను. ఐడి నాకు ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ ఐడి వేయమంటున్నారు అని చెప్పి అడిగాను. సరే సార్ మీరు ఐడి వేయమంటుంది, మీరేమి దీంట్లో బిజినెస్ చేయమని నేను అడగట్లేదు. సో మా దగ్గర హోమ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, మీకు ఇంటికి కావాల్సిన ఏదన్నా సోప్స్, పేస్ట్ ఇలాంటి ఏదన్నా ఉంటే కనుక మీరు పర్చేజ్ చేసుకోండి సార్, మీ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకోండి, అంతకొని ఉంటాయని చెప్పేసి చెప్పారు. సరే అంతగా వాళ్ళు చెప్పిన తర్వాత కనీసం మనం రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి దాదాపు 1 hour నాకు మోటివేట్ చేశారు. సరేలే అని చెప్పి ప్రూఫ్స్ ఇచ్చాను. అప్పటికప్పుడు ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు. క్రియేట్ చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే, చూడండి మనకు గ్రూప్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది. ఒక గ్రూప్ ఉండేది, ఇక్కడ సార్ గ్రూప్ ఉండేది, విజన్ 2025 గ్రూప్, అప్పుడు నాకు తెలియదు. నా ఐడి దాంట్లో మనకు యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఇదే విధంగా ఇప్పుడు మనకి ఎలా అయితే అప్డేట్ అవుతున్నాయి అన్ని కూడా అసలు అప్డేట్ చేస్తుంటే, నేను కొత్తగా షాప్ పెట్టాను, మనకేం పెద్ద పరిగెత్తే బిజినెస్ ఏం లేదు, అప్పుడప్పుడు వస్తుంటారు. సో ఖాళీ సమయంలో అంతా కూడా నేను ఈ గ్రూప్ లో వచ్చేటివన్నీ కూడా స్టడీ చేస్తూ వచ్చాను. అంటే ఏమేమి ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఎలా ఉన్నాయి, తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఇవన్నీ కూడా నేను సెర్చ్ చేసుకుంటూ ఉన్నాను, ఖాళీగా ఉన్నాను. అన్ని చేస్తూ ఉంటే గ్రూప్ లో వెళ్తూ ఒక్క చోట నా కళ్ళు ఆగినాయి. సో ఇమీడియట్ గా దాన్ని నేను అనుకోవాలనేది ఏంటంటే, నాకు ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఆ అబ్బాయి పరిచయం అన్నప్పుడు, సార్ మీ యొక్క స్టాక్ పాయింట్ ఎక్కడ ఉందో ఒకసారి చూడాలనుకుంటున్నాను. సరే సార్ అని చెప్పి తీసుకొచ్చారు, ఇక్కడ రెడప్ సార్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇదే స్టాక్ పాయింట్ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, అదే స్టాక్ పాయింట్ తీసుకొచ్చారు. అంతా చూశాను. చూసిన తర్వాత వచ్చాం కదా ఎటు అని చెప్పేసి దేవుడికి 4 అగరబత్తి తీసుకున్నాను. అప్పుడే రెడప్ సార్ వచ్చారు. సార్ మీకు 4 పాయింట్లు ఇచ్చాను. అప్పుడు నాకు పాయింట్లు కూడా, నేను పాయింట్ గురించి తీసుకోలేదు సార్, అది వచ్చాను కదా దేవుడు తీసుకుంటున్నాను. 4 పాయింట్స్ వచ్చాను. ఓకే సార్ అప్డేట్ చేస్తున్నాను, సరే చేయమని చెప్పాను. తర్వాత దాని గురించి అడిగాను, ఇది నేను ఎప్పుడైతే సెర్చ్ చేస్తున్నానో అప్పుడు నా కళ్ళు అయినా దీని గురించి ఏంటంటే ఈ విధంగా చెప్పారు. సరే ఇమీడియట్ గా అమౌంట్ పెట్టాను, తీసుకొని వాడుతున్నాను. దాంట్లో ఒక ప్రోడక్ట్ నాకు నచ్చింది, ఆ ప్రోడక్ట్ వాడుతున్నాను. తర్వాత నేను చెప్పాను అతనికి, సార్ నాకు ఈ విధంగా ప్రాబ్లం ఉంది, 8 years నుంచి నేను సఫర్ అవుతున్నా,
నాకు ప్రాబ్లం క్లియర్ అయితే నేను స్టాక్ పాయింట్ పెట్టుకుంటాను. ఫస్ట్ నాకు క్లియర్ కావాలి. ఎందుకంటే నాలాగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మా ఇంట్లోనే 3 ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది. మా వదినే ఉంది, ఆమె కూడా సఫర్ అవుతుంది. సో మా అన్నకు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి. ఏజ్ తక్కువైనా కూడా మోకాలు నొప్పులు, ఆయన మెట్లు కూడా ఎక్కలేదు. సో కాబట్టి నేను తీసుకుంటానని చేస్తాను, స్టాక్ పాయింట్ తీసుకుంటాను, నాకు క్లియర్ అయిపోయింది. సరే అని చెప్పి సార్ దగ్గర తీసుకొచ్చారు, నాకు ప్రోడక్ట్స్ ఇచ్చారండి. సో ఆ ప్రోడక్ట్స్ నేను ఒక 17 రోజులు వాడాను. 17 రోజులు వాడితే నాకు జస్ట్ ఒక 5% కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది, జస్ట్ 5% కొద్దిగా బెటర్ అనిపించింది. అప్పుడు నేను దాన్ని కంటిన్యూగా ఎన్ని రోజులు వాడాలంటే మినిమం వాళ్ళు 6 months 12 months వాడాలి సార్ అన్నారు. నేను కరెక్ట్గా 7 months వాడానండి. 7 months వాడేటప్పటికి నాకు పూర్తిగా వాష్ అవుట్, ఎటువంటి పెయిన్ అనేది లేదు. అప్పటి నుంచి అప్పటికి నేను 2 వీలర్ కూడా పర్చేస్ చేయలేదండి. 2 వీలర్ కూడా లేదు నాకు, ఎందుకంటే జర్నీ చేసేదానికి లేదు. 2 వీలర్ కూడా కొనలా, మామూలుగానే ఎక్కడైనా వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళి వచ్చేవాడు. సో నాకు క్లియర్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు నిర్ణయించుకున్నా, ఈ విధంగా ఎవరు సఫర్ కాకూడదు, ఇది నాకు రిజల్ట్ చూపించింది కాబట్టి ఇది 10 మందికి స్ప్రెడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇమీడియట్ గా నేను ఆయన తెలిసి స్టాక్ పాయింట్ పెట్టాలనుకున్నాను. అంటే రెడ్ ఆఫ్ సార్ దగ్గరికి వెళ్దాం రండి, సార్ దగ్గర తీసుకొచ్చారు. సార్ దీనికి కాస్ట్ ఏంటంటే ఈ విధంగా అప్పుడు 50,000 ఉండేదండి స్టాక్ పాయింట్ మినిమం పెట్టాలంటే. నాతోనే స్టార్ట్ అయింది. అప్పుడు నాతో నేను రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అప్పటి నుంచి సార్తో మాట్లాడి, కరణ్ గారితో మాట్లాడి 30,000 స్టాక్ పాయింట్ అనేది అప్పటి నుంచి నాతోనే స్టార్ట్ అయింది. 30,000తో స్టాక్ పాయింట్ అనేది నేను తీసుకున్న తర్వాత మీకు తెలిసిందే. అలాగే ఇప్పుడు దాదాపు 30,000తో చేసింది ఈ రోజు నాది 5 lakhs స్టాక్ పాయింట్ అయింది. సో హ్యాపీగా రన్ చేస్తున్నాను. సో దీంట్లో డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఒక దాదాపు ఒక 50 మంది పేషెంట్లు నేను రికవరీ చేయగలిగాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నేను రికవరీ ఏ విధంగా నేను ఏ ప్రోడక్ట్ వాడాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నాకు ఇచ్చింది ఆర్థో కేర్ జ్యూస్. ఆర్థో కేర్ జ్యూస్ ఒకటి, తర్వాత బోన్ హెల్త్ టాబ్లెట్, దీంతో పాటుగా జాయింట్ కేర్, ఈ 3 ఇచ్చారండి. దాంతో పాటు సార్ ఏం చేశారంటే పౌడర్ ఉందండి, మీరు డ్రాప్స్ కానీ పౌడర్ కానీ ఉంది, మీరు బేర్ చేసుకోగలిగితే మీకు బాగుంటుంది అన్నారు. సో నేను నాకు రిజల్ట్ కావాలి సార్, మనీతో ఇంపార్టెంట్ అంటే సరే పౌడర్ వాడండి అని చెప్పేసారు. ట్రిపుల్ సెన్షియల్ పౌడర్ ఆ రోజుల్లో చాలా కాస్ట్, 6,000 రూపాయలు అంటే భయపడ్డా. కానీ నేను ఎందుకంటే నేను 8 years సఫర్ అయ్యాను కాబట్టి ఎట్లా నాకు బాగుండాలి, ఇంకోటి ఏంటంటే రిజల్ట్ చూశాను కాబట్టి బాగుందని చెప్పి అది కూడా సజెస్ట్ చేశారు. ఈ 4 నేను వాడాను సార్. దీంతో పాటుగా నేను వాడింది ఏంటంటే హెల్త్ బూస్టర్. ఇది దాదాపుగా ఒక 6 డబ్బాలు వాడేసాను హెల్త్ బూస్టర్. ఇది బాగా నచ్చింది నాకు. ఇది వాడిన తర్వాత నాకు చాలా బాడీలో అంతా కూడా చాలా యాక్టివ్నెస్ వచ్చింది, చాలా బాగుండేవాడిని. కాబట్టి ఇది 6 బాటిల్స్ వాడేసాను. మా అమ్మగారికి కూడా ఇచ్చానండి. మా అమ్మగారు కూడా చాలా ఇబ్బంది, కూర్చొని లేవలేక చాలా 8 years మా అమ్మకి. సో ఆవిడ కూడా ఇబ్బంది పడింది. ఆవిడ కూడా ఒక 6 బాటిల్ వాడిచ్చాను. ఎందుకంటే నేను తీసుకున్నాను ఆఫర్లో, ఇది తీసుకున్నాను, ఇదంతా కూడా మేమే వాడేసాము. ఫస్ట్ పర్చేజ్ చేసింది ప్రోడక్ట్ ఇదండి. సో ఇవన్నీ కూడా ఈ 5 ప్రోడక్ట్స్ అండి. మెయిన్ గా సార్ సజెస్ట్ చేసింది అయితే ఆర్థో కేర్ జ్యూస్ ఒకటి, బోన్ హెల్త్ ఒకటి, జాయింట్ కేర్ డ్రాప్స్ ఒకటి, ట్రిపుల్ సెన్షియల్ పౌడర్ 6 డ్రాప్స్ చేస్తాను. నేను పౌడర్ డ్రాప్స్ కంటే కూడా నాకు ఎందుకంటే కొద్దిగా డ్రాప్స్ అంటే ఓవర్ హీట్ చేస్తున్నా, బాడీ ఆల్రెడీ హీట్ అండి, అందుకని పౌడర్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఆ పౌడర్ మిక్స్ చేసుకొని తాగేయాలి. సో అవి కూడా నేను ఒక 4-5 బాటిల్ వాడాను సార్, ఎక్కువ వాడలేదు, 4-5 బాటిల్స్ వాడాను. హెల్త్ బూస్టర్ అయితే 6 బాటిల్ వాడాను. సో ఈ విధంగా నేను 7 months వాడాను సార్. 7 months వాడితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇమీడియట్ గా నా ప్రాబ్లం క్లియర్ అయిపోతానంటే నేను ఏం చేశాను, వెహికల్ పర్చేజ్ చేసుకుని అప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను రాజంపేట కావచ్చు, మదనపల్లి, పొంగనూరు, పీలేరు, ఎక్కడికైనా సరే ప్రోడక్ట్ తోటి హ్యాపీగా జర్నీ చేస్తాను. అప్ అండ్ డౌన్ 200 kilometers పైన నేను అప్ అండ్ డౌన్ చేస్తాను. వారానికి ఒకసారి వెళ్ళాను పొంగనూరుకి. నేను అక్కడ నాకు దాదాపు 20-25 members పేషెంట్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా నేను చేస్తున్నాను. రాజంపేట మీకు తెలిసింది ఎలా ఉంటుంది, దాదాపు 2 years నుంచి రాజంపేట వెళ్తున్నాను. ఎక్కడా కూడా నాకు ఇంతవరకు మళ్ళీ ఆ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ అనేది ప్రాబ్లం లేదు. ఎంతసేపు అయినా ఇప్పుడు జర్నీ చేయగలుగుతాను. మాక్సిమం 10 hours 12 hours వరకు చేయగలుగుతాను. ఆ 12 hours దాటితే కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది. 1/2 hour చేయలేను అండి, 12 hours చేస్తున్నాను అంటే గ్రేటే కదా. 2 wheeler అంత దూరం వెళ్ళి వస్తున్నాను. 2 wheeler 1/2 hour కూర్చోలేకపోయాను, నరకం చేస్తాను. మీరు నమ్ముతారు, ఒక్కొక్కసారి బస్ స్టాప్ లో, నేను మదనపల్లి నుంచి రాయచూరు బస్ స్టాప్ లో నిలబడుకుంటూ ఒక్కొక్కసారి 1/2 hour బస్సు ఉండేది. సో అప్పుడు నాకు ఎలా ఉండేదంటే ఎక్కడైనా ప్లేస్ దొరికితే అలాగ
పడిపోదామా అనేంత పెయిన్ అండి, విపరీతంగా లాగి పడేస్తుంది. నడుములో అయితే విపరీతంగా లాగేస్తుంది. అంత సఫర్ అయ్యాను. 1/2 అవర్ కూడా నేను నిల్చోలేకపోయాను. చాలా ఇబ్బంది పడేవాడిని. సో దానివల్ల ఇప్పుడు పూర్తిగా వాష్ అవుట్ అండి. హ్యాపీగా ఉన్నాను. దాని వల్లనే నేను స్టాక్ పాయింట్ తీసుకోవడం జరిగింది. 30,000కి తీసుకున్నాను. ఈరోజు రూ. 5,00,000 స్టాక్ పాయింట్ నాకుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు జాబ్ పోయినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంత ఈజీగా దొరకదు. అందులోన నాకు జాబ్ వచ్చింది 39 ఇయర్స్ అండి. ఇంకా 1 ఇయర్ అయితే జాబ్ రాదు. అయితే మాక్సిమం 40 ఇయర్స్ 39లో అక్కడ కూడా దాన్ని చూసి నాకు అక్కడ చిత్తూరులో ఒక మేడం సపోర్ట్ చేసి కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడి వేరే వాళ్ళు కూడా వెళ్ళాలంటే లేదు సార్ వాళ్ళకైతే టైం ఉంది, ఇతనికి 1 ఇయరే ఉంది, 39 ఇయర్స్ అయితే మళ్ళీ అతనికి ఎలిజిబుల్ కాడ్ అని చెప్పేసి నాకు పోస్టింగ్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ జాబ్ నేను ఎక్కువ 2 సంవత్సరాలు చేయగలిగానండి. చేశాను, కానీ నాకు ఈ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ దొరకడమే కష్టం. అలాంటిది పోయిందంటే ఎంతో బాధగా ఉంటుంది. తప్పని పరిస్థితిలో రిజైన్ చేయాల్సి వచ్చింది. ఈ రోజు నేను బాధపడుతున్నా. ఆ రోజు జరిగింది నా మంచిగా అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా వరకు అండి, నేను అందరికీ చెప్పట్లేదు. ఎందుకంటే నేను అక్కడ అలాగే ఉంటే మహా అయితే దాంట్లో ఇంకొక 2 క్యాడర్లు పైకి వెళ్ళేవాడిని. ఏం లేదు. శాలరీ కూడా మహా అయితే ఒక 20,000 ఇంక్రీజ్ అయ్యేది. సో అంతకు మించి ఎక్కువ సంపాదించలేం. కానీ ఇవాళ చూడండి, ఇంకోటి టైం లేదు. అక్కడ నేను ఖచ్చితంగా టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఒక పూట కూడా వెళ్తాయి. ఈ రోజు నేను హ్యాపీగా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. ఒకరికి తల వంచకుండా హ్యాపీగా బతుకుతున్నాం. అంటే దీంట్లో ఇప్పటికీ ఏదో మనం లక్షల కోట్లు సంపాదించాం కదండి. నేను హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నా. ఒక మంచి వే దొరికింది అని అనుకుంటున్నాను. ఇంకొక విత్ ఇన్ 2 ఇయర్స్ లో కూడా నేను ఒక టాప్ పొజిషన్ గా వెళ్ళాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా 2 ఇయర్స్ లో నేను మంచి పొజిషన్ కి వెళ్తాను. దానికి కూడా ప్రణాళిక అంతా సిద్ధం చేశాను ఇప్పుడు నేను. ఖచ్చితంగా విత్ ఇన్ మంత్ నేను దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను మంత్గానే. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాంట్లో ఉండింటే నేను ఎక్కువ ఇంకోటి ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను పుంగనూరు నుంచి పొలంనేరు వెళ్ళే రూట్ ఒకటి ఉందండి. అక్కడ ఒక పెద్ద ఆవిడ కోళ్ల ఫామ్ లో పని చేస్తారు. సో ఆవిడ కూడా ఇలాగ ఒక 3 ఇయర్స్ నుంచి ఏ పని చేయలేదు. అన్నం కూడా వండేదానికి ఆమెకు వీలు కాదని చెప్పేసి అన్నారు. సో వేరే వాళ్ళ ద్వారా నాకు పిలిపించాం. అక్కడికి వెళ్ళి ఆమెకి ఇచ్చాను. ఆమెకి వెళ్ళిన తర్వాత సెకండ్ మంత్ వెళ్తే ఆమె వచ్చి కాళ్ళకి దండం పెట్టేసింది. అమ్మ మీరు పెద్దవాళ్ళు కాళ్ళకు దండం పెట్టకూడదు అంటే, సార్ నేను ఇంకా పని చేయలేను అనుకున్నాను. ఆయన నాకు ఈ 45 రోజులు అంటే 2 నెలలు కూడా లేదు. ఒక 45 రోజులు వాడించాడు. సో నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే 2 నెలల లోపలే నేను హ్యాపీగా అన్నం వండగలుగుతున్నా. అంతకుముందు కోళ్ల ఫామ్ లో వాళ్ళ భర్త పనిచేసి భార్య భర్త ఇద్దరు వాళ్ళకి అక్కడ ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళ భర్త చేసేవాడు కానీ పిలిస్తే కానీ ఈ పని చేసేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆయన వెళ్ళక ముందే ఫామ్ లోకి వెళ్ళక ముందే ఈమె మొత్తం అంతా ఆ కోళ్లకు ఫీడ్ అంతా వేయడం కానీ మళ్ళీ ఇంట్లో చేసి పాటలు కడిగి అన్నం చేసి అంతా అక్కడ వర్కర్స్ కూడా చెప్తారు, సార్ చాలా ఇదిగా ఉంది సార్, ఒక పని చేసేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆమె చెప్పుకునే వెళ్ళి అతనికంటే ముందు వెళ్ళేసి ఫీడ్ అయిపోయి అన్నం కూడా చేసుకుని కాళ్ళకి అన్నం పెట్టేసి ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరుకుతుంది సార్? ఇవాళ ఒక డాక్టర్ గా మనకి ఏమైనా అవ్వాలంటే ఎక్కడ మీకు ఎంత కోర్స్ చేయాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ అందరినీ కూడా నేనే కాదు, నాతో పాటు ఎంతో మంది ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు బయట డాక్టర్లు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్, ఫిజియోథెరపీ ఒకరు ఉంటారు, గైనకాలజిస్ట్ ఒకరు ఉంటారు, ఆర్థోపెడిక్ ఒకరు ఉంటారు. ఇలాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్కరు ఉంటున్నారు. కానీ అక్కడ ఏం చేస్తున్నాం, ప్రతి దానికి మనం డాక్టర్లు. సో ఎనీ డిసీజ్ కాఫ్ క్యాన్సర్ మనం ఇవ్వగలుగుతున్నాం. సో అది ఎక్కడ మనకు దొరుకుతుంది, ఎన్ని కోర్సులు చేస్తే వస్తుంది. సో ఇక్కడ మనం దాన్ని అచీవ్ అయ్యాం. సో ఇవాళ ఒక డాక్టర్ గా మనం మా పేరు పొందాం. హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే మంచి ఆ జాబ్ ఉండింతకు నేను అక్కడే ఉండేవాడిని. కాకపోతే దానికంటే 100 రెట్లు ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ ఉందండి. హ్యాపీగా ఉన్నాను. ఇంకా మంచి పొజిషన్ కూడా వెళ్తాను, వెళ్ళాలనేసి ప్రయత్నం చేస్తున్నాను. సో ఎప్పటికీ కూడా ఈ కేవా కంపెనీకి ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఎందుకంటే 8 ఇయర్స్ సఫర్ అయిన వాడిని నేను 7 months లో నేను రికవరీ కాగలిగాను. అంత ఖర్చు పెట్టా కూడా నాకు తగ్గలేదు. ఇక్కడ కేవలం మనం పెట్టింది 7 months వాడాం. మహా అయితే 30,000 అంత నుంచి లేదు. ఏది 7 months కలపను, అంతా కూడా ఒకేసారి పెట్టలేదు కదా, మంత్లీ తీసుకుంటూ వచ్చాం. సో హ్యాపీగా ఉన్నాను, చాలా రిలాక్స్. ఇప్పుడు ఎటువంటి పెయిన్ లేదు, ఎంత దూరం జర్నీ చేయగలుగుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మనకు ఈ కంపెనీ ఎండి గారు కరణ్ గోల్ గారు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ 1+1 ఆఫర్ కూడా పెట్టిందంటే ఈ మధ్యతరగతి వాళ్ళకి, దాని కింద ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయన ఈ కంపెనీ పెట్టక ముందు 5 countries కి వెళ్ళి ఆయన రీసెర్చ్ చేసి భారతదేశంలో మనం ఏది పెట్టి సక్సెస్ అవుతాం అనేది
రీసెర్చ్ చేసిన తర్వాత ఈ హెల్త్ మీద తీసుకుని ఆయన అందరికి అందుబాటులో చేశారు. సో వాళ్ళలో నేను కూడా ఒకరిని రికవర్ అయ్యాను. కరణ్ గౌల్ గారికి ఇప్పుడు మనకు అదే విధంగా రెడ్డప్ సార్ మనకు ఇక్కడ ఒక మార్గం చూపించారు. ఇక్కడ మన అందరికీ టాప్ లీడర్ గా ఉన్నారు. అన్ని సలహాలు ఇస్తున్నారు. మన ఎదుగుదల కోసం ఎన్నో ఆఫర్స్ ఇస్తున్నారు. సార్ ఈ విధంగా ఉందంటే మీరు ఈ విధంగా చేయండి, ప్రతిరోజు చెప్తూనే ఉంటారు, నేను చెప్పినట్టు చేయండి, ఈ విధంగా వెళ్ళండి, మీరు స్కూల్స్కి వెళ్ళి ఇలా చెప్పాలి, బయట ఎలా వెళ్ళాలి, ఏ విధంగా మీరు అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా చేస్తే మీకు బిజినెస్ వస్తుందని ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. సో అదంతా కూడా నేను తీసుకొని ఇప్పుడు ఆ వేలోనే వెళ్తున్నాను. ఈ మంత్ లోనే స్టార్ట్ చేస్తున్నాను సార్. 2 years లో ఒక మంచి స్థానంలో ఉంటాను. మళ్ళీ నేను ఎందుకు వచ్చి నేను సక్సెస్ అయింది మీతో షేర్ చేసుకుంటాను. మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మన కరణ్ గౌల్ గారికి, రెడ్డప్ప గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇది నేను వాడిన ప్రోడక్ట్. అలాగే పుంగనూరులో కూడా నాకు 20 members ఉన్నారు, రాజంపేటలో ఉన్నారు, చాలా వాటికి ఇచ్చాను. సో అవన్నీ కూడా రికవర్ అయ్యారు. దాన్ని ఒక రోజు నేను టెస్ట్ వీడియోస్ కూడా ఆల్రెడీ తీసున్నాను, నేను 2 years బ్యాకే తీశాను. సో అవన్నీ కూడా నెక్స్ట్ నేను మీకు లైవ్ చూపిస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి రెడ్డప్ప గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, నెక్స్ట్ టెస్టిమోనియల్ సార్ కేపీ అంజీ సార్. సార్ వీడియో అయితే అవైలబుల్ లేదు సార్, నేను బయట కూర్చోన్నాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రెడ్డప్ప సార్. ఎక్సలెంట్ చెప్పారు సార్. మా టెస్టిమోనియల్ మన చెన్నూరు శ్రీనివాస్ సార్ గారు చాలా బాగా చెప్పారు. సార్ అనుభవాలు కానీ, అతను ఏమేమి వాడారు, ఎలా ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ లో ఎలా ఉన్నాడు, ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాను కూడా సూపర్ సార్. చాలా బాగుంది సెక్షన్. థ్యాంక్ యూ సార్ శ్రీను సార్. ఓకే సార్, నా పేరు కేపీ ఆంజనేయులు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు కేపీ ఆంజనేయులు సార్. నేను స్టార్టింగ్ లో సార్ మన కేవాలకు వచ్చిన స్టార్టింగ్ లో నాకు బయట ఫుడ్ ఎక్కడైనా తిన్నాను అనుకోండి, బయట హోటల్ ఫుడ్ కానీ మసాలాలు కానీ ఎక్కువ ఏమన్నా తిన్నాను అనుకోండి, నాకు కొంచెం అసిడిటీ ప్రాబ్లమ్ సార్. అంటే త్రేపులు ఎక్కువగా వస్తాయి అనమాట, ఆపుకోలేనమాట, వెంటనే వస్తూ ఉంటాయి అనమాట. ఆ ప్రాబ్లం ఉండింది నాకు. మన అప్లైన్ అడిగేసి ఏదైతే బాగుంటుందని చెప్పి సజెషన్ తీసుకొని అసిడిటీ డ్రాప్స్ సార్, 1000 rupees అసిడిటీ డ్రాప్స్ ఉంటాయి కదా, అసిడిటీ డ్రాప్స్ ప్లస్ యాంటాసిడ్ సిరప్, ఇవి 2 వాడేవాను సార్. అసిడిటీ డ్రాప్స్ వచ్చేసి డైలీ సార్, డైలీ ఒక 15 drops లేదా 20 drops గోరువెచ్చని వాటర్లోనే డైలీ ఈవినింగ్, మార్నింగ్ ఈవినింగ్ 2 times అసిడిటీ డ్రాప్స్ వాడేవాడిని. తిన్న తర్వాత యాంటాసిడ్ సిరప్ అనేది ఈవినింగ్ ప్లస్ మార్నింగ్ తిన్న తర్వాత ఒక 2 caps తీసుకునేవాడిని. అలా తీసుకున్న ఒక 10 days లోపు నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. అంటే ఆ అసిడిటీ ప్రాబ్లం నుంచి రిలీఫ్ వచ్చింది. అప్పుడు నాకు ఆ ప్రొడక్ట్స్ మీద చాలా బాగా నమ్మకం వచ్చేసి కొంచెం సీరియస్ గా చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత వచ్చేసి మా ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంట్లో వచ్చేసి మా మిస్సెస్ కూడా పంటి ప్రాబ్లం ఉండేది, చాలా సతాయిచ్చేది. చాలా సతాయిచ్చేది అనమాట. 2 weeks ఒకసారి ఎక్కడన్నా బయటకు వెళ్ళి నాన్ వెజ్ తిన్నప్పుడు, స్వీట్ తిన్నప్పుడు ఆమెకు పంటి ప్రాబ్లం ఎక్కువ అయిపోయేది అనమాట. అలా అయినప్పుడు మన దగ్గర దొరికేటి మన కేవా ప్రొడక్ట్స్, క్లవ్ ఆయిల్ సార్, క్లవ్ ఆయిల్, క్లవ్ ఆయిల్ ప్లస్ గమ్ కేర్, ఈ గమ్ కేర్ ప్లస్ నోని పేస్ట్. ఈ నోని పేస్ట్ లో గమ్ కేర్ బ్రష్ చేసేటప్పుడు 2 drops వేపించి బ్రష్ చేయించేవాడిని. ఈవినింగ్ ప్లస్ మార్నింగ్ 2 times బ్రష్ చేయించేవాడిని. తర్వాత వచ్చేసి క్లవ్ ఆయిల్ ఎక్కువ పెయిన్ అనిపించినప్పుడు ఆ క్లవ్ ఆయిల్ వచ్చేసి 2 drops ఎక్కడైతే మనకు పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ దగ్గర ఈ 2 drops వేయించేవాడిని. జస్ట్ ఒక 15-20 minutes కు రిలీఫ్ అయిపోయేది. అలా కంటిన్యూగా 1 week చేయించాను. తర్వాత ఆమెకు మళ్ళీ ఒక 6 months వరకు ఏం లేదు సార్. 6 months తర్వాత మళ్ళీ అప్పుడు ఎప్పుడన్నా తిన్నప్పుడు అట్లా వచ్చినప్పుడు మనం మళ్ళీ వాడిపిస్తూ ఉంటాను. మధ్యలో మౌత్ వాష్ ఉంది మన దగ్గర. ఆ మౌత్ వాష్ కూడా నోట్లో పుక్కులు ఇచ్చడం ద్వారా కూడా మన ఆ పండ్లలో ఏమన్నా తిన్న తర్వాత జెమ్స్ ఉంటాయి కదా సార్, ఆ జెమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి సార్. ఖచ్చితంగా ఈ మౌత్ వాష్ కూడా ఇవ్వండి సార్ ఎవరికైనా డెంటిస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు. మౌత్ వాష్, గమ్ కేర్, క్లవ్ ఆయిల్, నూనె పేస్ట్ పంటి నొప్పులు ఉన్న వాళ్ళకు, కళ్ళల్లో బ్లడ్ ఎవరికైనా వస్తా అన్నా, చిగుర్లు వాపు ఉన్నా, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ నూనె పేస్ట్ సజెషన్ చేయడం చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇవి వాడిని చాలా మందికి రికమెండ్ చేస్తాను. చాలా బాగా మంచి రిజల్ట్ కూడా సూపర్ సార్, ఎక్సలెంట్. అసలు పంటి డాక్టర్ దగ్గరికి పోతే సార్ కూడా కొంతమంది చెప్పారు సార్ నాకు, పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే 10,000 తక్కువ ఎవరు బిల్ అయ్యారంట. అలాంటి ప్రాబ్లం నుంచి మనకు చూడండి ఒక 1000 rupees లో మనకు క్లియర్ అయిపోయింది. అంత బాగా వర్క్ చేస్తారు సార్. చాలా మంది సజెషన్ చేశాను. అది సార్. ఇంకో విషయం సార్, మా పక్కింటి వాళ్ళకు ఒక 13 years పాప ఉంది సార్. 13 years పాప. ఆమె పాపకు మంత్లీ టైంలో పాపం చాలా స్టమక్ పెయిన్ చాలా వస్తుందండి సార్.
చాలా అంటే చాలా వస్తుందంట. డాక్టర్ దగ్గర తీసుకెళ్తారంట, ఇంజెక్షన్ వేపిస్తారంట, టాబ్లెట్ కూడా వాడిపిస్తారంట. అట్లా వాడిపించిన 2 అవర్స్‌కు, 3 అవర్స్‌కు రిలీఫ్ అవుతుందంట. ఎవ్రీ మంత్ అవుతా ఉండేదంట అట్లా. నాకు చెప్పారనమాట. మన దగ్గర సార్‌ని అడిగింటే ఒక సిరప్ సార్ రూ. 60 సిరప్ ఒకటి. ఏడీ కేర్ సిరప్. ఆ సిరప్ సజెషన్ చేశాను. జస్ట్ 1 మంత్ అంటే ఒకసారి తీసుకున్నారు. ఒకసారి తీసుకొని కంప్లీట్ అయిపోయిందంట. 1+1 కదా 2 బాటిల్స్ కంప్లీట్ అయిపోయినాయంట. ఆ మంత్ నుంచి ఆమెకు ఆ పాపకు చాలా హ్యాపీగా మంత్లీ అనేది ఫ్రీగా చాలా హ్యాపీగా పెయిన్ లేకుండా చాలా సుఖాంతంగా ఫ్రీగా ఉంటుందంట. హ్యాపీగా ఉందంట సార్. అలా చెప్పడం ద్వారా కూడా నాకు హ్యాపీగా అనిపించి చాలా మందికి రికమెండ్ చేశాను. చాలా మందికి. చాలా మందికి ఇచ్చాను కూడా. వాడారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకో విషయం సార్. ఇంకోటి ఫైల్స్ విషయం సార్. ఆమెకు ఫైల్స్‌కి ఇచ్చాను సార్. ఫైల్స్ ప్రాబ్లమ్ ఉండేదంట. చాలా మందికి ఏదన్నా మటన్, చికెన్ తిన్నా కూడా, మసాలా ఫుడ్ తిన్నా కూడా ఆమెకు తట్టుకోలేదంట సార్ పాపం. చాలా ఇబ్బంది పడతా ఉంటుందంట. అలాంటి వాళ్ళకి కూడా నేను ఇచ్చాను. మా ఇంటి పక్కనే ఇచ్చాననమాట. ఇచ్చింటే ఆ ఫైల్స్ జస్ట్ 1 వీక్‌లోనే క్లియర్ అయిపోయాయంట. ఆమెకు ఇంకో విషయం చెప్పింది సార్. ఆమెకు మంత్లీ టైమ్‌లో కూడా ఆమెకు స్టమక్ పెయిన్ ఎక్కువగా విపరీతంగా ఉంటుందంట. ప్లస్ ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్ ఉందంట. అది కూడా క్లియర్ అయిపోయి మంత్లీ కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ ఇది అవుతుందంట సార్. ఆ విషయం చెప్పినా కూడా చాలా నేను గర్వంగా ఫీల్ అయిపోయాను. చూడండి ఎంత గొప్ప ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్. ఇంకా సంతోషంగా హ్యాపీగా వాళ్ళు ఇది అయిపోయి వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా కంటిన్యూగా వాడుతా ఉన్నారు. చాలా ప్రొడక్ట్స్ వాడుతున్నారు సార్. అది సార్. ఇంకో విషయం సార్, మీకు తొందరలో లైవ్‌గా మీకు వీడియో కూడా తీసి చూపిస్తాము తొందరలో కూడా. ఏంటంటే వాళ్ళకు పెళ్ళైన 9 సంవత్సరాల వరకు వాళ్ళకు పిల్లలు లేరు సార్. అంటే నేను చెప్పాను. చెప్తా 6 మంత్ వరకు వాళ్ళకి చెప్పాను. లాస్ట్‌కు అతనికి ఏమనిపించిందో ఏమో! అతనే ఫోన్ చేసి "రండన్న మీ మందులు కూడా ట్రై చేస్తాం ఒకసారి" అని చెప్పేసి చెప్పడం ద్వారా నేనెళ్ళి అతనికి ధైర్యం చెప్పి, "మీరు ధైర్యంగా వాడండి. మీరు ఎంతోమందికి చూపించుంటారు. ఒక్కసారి మీరు ఇచ్చేయండి. ఎందుకంటే ఇక మొత్తం ఆర్గానిక్" అని చెప్పేసి ధైర్యం చెప్పించి వాడిపించాను. జస్ట్ వాడిన 1 మంత్‌లోనే అతనికి ఫోన్ చేసేసి హ్యాపీగా ఫీల్ అయిపోయి, "అన్న గుడ్ న్యూస్ అన్న ఇట్లా ఇది" అని చెప్పాడు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను సార్. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ 9 సంవత్సరాలంటే చూడండి ఎంతమంది వెయిట్ చేస్తా ఉంటారు. 9 సంవత్సరాలంటే అతని 9 సంవత్సరాల కల మనము మన కేవా ప్రొడక్ట్స్ నెరవేర్చాయంటే ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానంటే అంత ఆనందంగా ఫీల్ అయ్యానన్నమాట. ఇప్పుడు అతను పాప కూడా పుట్టి 6 మంత్స్ అయింది సార్. చాలా హ్యాపీగా చాలా ఇదిగా ఉన్నారు. అతని ద్వారా కూడా చాలా మందికి రికమెండ్ చేశారు సార్. అవి కూడా మన టెస్టిమోనియల్ అందరికి చాలా మందికి రిజల్ట్ వచ్చాయి. తొందరలో కూడా ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాము. గ్రూప్‌లో పెడతాం. వీడియో తీసి గ్రూప్‌లో పెడతాం సార్. ఓకే సార్. ఇది సార్ నా టెస్టిమోనియల్ ఈరోజు. ఓకే సార్. థాంక్ యూ సార్ రెడ్డప్ప సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ.